ఇప్పుడు మానవ వనరుల శాఖ మంత్రులు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నా ప్రసంగం ప్రారంభించే ముందల మనందరం కలిసికట్టుగా నినాదాలు చేయాలి. జై అమరావతి, జై జై అమరావతి. అధ్యక్ష, మనందరం అమరావతి రైతులకి శిరసు ఉంచి నమస్కరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈరోజు ఈ చట్టసభలో కూర్చున్నామంటే, ఈ భవనాలు మనం ఏర్పాటు చేయగలమంటే దానికి కారణం అమరావతి రైతులు చేసిన త్యాగం. అధ్యక్ష, ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపు మేరకు 58 రోజుల్లో రైతులందరూ పెద్ద ఎత్తున వచ్చి సుమారుగా 33,000 ఎకరాలు రాజధాని కోసం వాళ్ళు ఇష్టం జరిగింది. అధ్యక్ష, దీని వెనకాల ఒక కారణం ఉంది అధ్యక్ష. అదేంటంటే ఒక నమ్మకం. ముఖ్యమంత్రి గారు 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని ఏర్పాటు చేస్తున్నారు, మన అందరికి ఒక పిలుపిచ్చారు, కలిసికట్టుగా మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక నమ్మకంతో ఆనాడు రైతులు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ భూములు ఇచ్చారు. అధ్యక్ష, ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న సమావేశం ఒక రొటీన్ సమావేశం కాదు అధ్యక్ష. ఈ సమావేశం చరిత్రలోనే నిలబడబోయే సమావేశం. అధ్యక్ష, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు శాశ్వత పునాది వేస్తుంది ఈ సమావేశం. అధ్యక్ష, 5 కోట్ల ఆంధ్రుల కలలు తీర్చుతుంది ఈ సమావేశం. అధ్యక్ష, 5 కోట్ల ఆంధ్రుల ఆశలకు రెక్కలు కల్పిస్తుంది ఈ సమావేశం. అధ్యక్ష, ఇది కేవలం ఒక తీర్మానమే కాదు అధ్యక్ష, ఇది ఆంధ్రుల గుండెల్లో నిలబడే రోజని ఈ సభాముఖం తెలియజేస్తున్నారు. అధ్యక్ష, మనందరం ఒకసారి చరిత్ర గురించి కూడా ఆలోచించాలి. ఆనాడు పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం 58 రోజులు దీక్ష చేసి ప్రాణ త్యాగం చేశారు. ఆయన ప్రాణ త్యాగం వల్లనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆనాడు కర్నూలు రాజధానిగా మనం మన ప్రయాణం ప్రారంభిస్తే ఎందుకో కానీ ఆనాటి పెద్దలు కరెక్ట్గా 3 సంవత్సరాల తర్వాత అటు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా మనం తిరిగి మళ్ళీ మన ప్రయాణం చేశాం. అధ్యక్ష, 58 సంవత్సరాలు తెలుగు వాళ్ళందరూ కలిసికట్టుగా హైదరాబాద్ని అభివృద్ధి చేశారు. నేను కూడా పుట్టి పెరిగింది హైదరాబాద్లో. హైదరాబాద్లో ఉన్న ప్రతి గల్లీ నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది మనందరికీ ఏర్పడుతుంది. ఇంకో పక్కన ఐటీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు కానివ్వండి, పెద్ద ఎత్తున ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకొచ్చి అద్భుతంగా హైదరాబాద్ని అభివృద్ధి చేస్తాం మనం కల్లారా చూసాం. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను 8వ తరగతి. ఆనాడు విజన్ 2020 అంటే చాలా మంది ఎగతాళి చేశారు. కానీ ఈ రోజు తిరిగి వెనక్కి చూస్తే విజన్ 2020 మనం సాధించుకున్నాం. ప్రపంచం మొత్తం తెలిసే విధంగా మన హైదరాబాద్ని మనం నిర్మించుకున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు ఆంధ్ర రాష్ట్రం శరీరం అవుతే హైదరాబాద్ అనేది గుండెకాయలాగా నిలబడింది. అందరం కలిసికట్టుగా చెమటోర్చి కష్టపడి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడే మనోహర్ గారు చెప్పినట్లు ఆనాడు మెజారిటీ సభ్యులు కానివ్వండి, ప్రజలు విభజించదు అని కోరారు. అయినా కూడా పార్లమెంట్లో టీవీలు కట్టేసి చర్చ లేకుండా హైదరాబాద్ని విభజించారు. ఇప్పుడు కూడా ఆ బాధ మన అందరిలో ఉంది.